ఈ రోజు చంద్రగ్రహణం సందర్భంగా కొత్తగూడెంలోని విజయ విఘ్నేశ్వర ఆలయం, పాల్వంచ మండలం కేశపురం జగన్నాథపురం గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గ దేవస్థానం ఉదయం 8 గంటలకు ద్వారబంధనం చేయబడింది. మరలా ఈ రోజు రాత్రి 7:30 దేవాలయం శుద్ధి, సంక్షోభ్రణ నివేదన, ఆకాశ దీపం పెట్టి ద్వారబంధనం చేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఇక ఖమ్మం జిల్లాలోని చంద్రగ్రహణం కారణంగా ద్వారబంధనం చేయబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఆలయాలన్నీ మూసేసిన పరిస్థితి కనిపించవచ్చు. ముఖ్యంగా ఈరోజు చంద్రగ్రహణ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక దేవాలయాలు కూడా ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు. ముఖ్యంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాకి పరిశీలిస్తే ఆ ఖమ్మం జిల్లా నగరంలోని లక్ష్మీ స్వామి, అదేవిధంగా శివాలయం, అదేవిధంగా ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం శ్రీ సీతారాముల ఆంజనేయ స్వామి కూడా మొత్తం ఉదయం నుంచి కూడా ఆలయాలన్నీ మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని దేవాలయాలను మూతపడుతుందని భక్తులు మొత్తం ఇంటికి పరిమితం చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అసలు చంద్రగ్రహణం ఎందుకు వస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి రాయ్ గారు మనతో పడుతున్నారు. వాళ్ళతో మాట్లాడుతుందా. చెప్పండి, అసలు ఈరోజు చంద్రగ్రహణం ఎందుకు పట్టింది, ఆలయాలను ఎందుకు మూసేశారు? ఇది క్రమంగా ఏంటంటే గ్రహస్థితుల ఆధారంగా ఖగోళంలో ఉన్నటువంటి ఒక గ్రహాల కదలికల ద్వారా ఏర్పడేటువంటి ఒక గ్రహణాలు అంటారు. గ్రహణము అంటే ఆ యొక్క మనకు కనిపించకుండా ఉండేది గ్రహణం అంటారు. దీన్ని ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు దీన్ని. అయితే ఈ గ్రహణ కాలం లోపల దేవతామూర్తుల యొక్క తేజస్సు అంతా కూడా ఆయా చంద్రబింబంలోకి వెళ్ళిపోయి నిస్తేజం అవుతాయని చెప్పేసి దేవాలయాన్ని కూడా మూసి ఉంచుతారు. అనంతరము ఈ గ్రహణానంతరము మోక్షకాలానంతరం కూడా ఆ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఉన్నటువంటి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికి సంప్రోక్షణ అనే కార్యక్రమాన్ని చేసి అనంతరము ఆ యొక్క స్వామివారి యొక్క దర్శనానికి భక్తులు అనుమతిస్తారు. ఇది ముఖ్యంగా ఈ గ్రహణం బట్టి నేపథ్యంలో ఇంట్లో ఉండే మహిళలు కానీ ఏం తినకూడదు, ఇటు బయటికి వెళ్ళకూడదు చెప్పారు. ఇది ఎంతవరకు నిజం? ఇది దాదాపు సైన్స్ కూడా ధృవీకరించిన విషయం. ఇది గ్రహణ సమయం లోపల ఇప్పుడు మనకు ఎండాకాలం సూర్యుడు ఇప్పుడున్నప్పుడు మనకు ఎండ తగిలినప్పుడు ఎలాగైతే మనకు వేడి తగులుతుందో అలాగా చంద్రుడు కూడా చల్లని ధరిస్తాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఆలయాలన్నీ మూసేసిన పరిస్థితి కనిపించవచ్చు. ముఖ్యంగా ఈరోజు చంద్రగ్రహణ నేపథ్యం